చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయమంటే నిధులు లేవంటూ ఉన్నారని మండిపడ్డారు సిపిఐ నేత రామకృష్ణ. గుంటూరులో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించిన వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు, దళితులు సాగు చేస్తున్న భూములను బడాబాబులు కొట్టేసి బ్యాంకు లోన్లు తీసుకుంటూ ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పేదలకు ఇస్తాను అన్న ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని డిమాండ్ చేశారు రామకృష్ణ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమైతే ఉన్నాయి. పేదల భూములు, ప్రత్యేకించి దళితుల భూములు, గిరిజనుల భూములు పెద్దవాళ్ళు కైవసం చేసుకొని వారిపైన వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని ఇవాళ పేదల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలోనే, ముఖ్యంగా పెత్తందారుల ఆధ్వర్యంలో వందల ఎకరాల భూములు ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల్లో అక్రమంగా వారి స్వాధీనంలో ఉంచుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేదవాడికి భూమి దక్కాలి, దున్నేవాడికి భూమి దక్కాలని చెప్పి డిమాండ్తో ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ పోరాటాలకు సమాయత్తం చేయడంలో భాగంగానే ఇవాళ రాష్ట్ర స్థాయి సమావేశం మన గుంటూరు నగరంలో నిర్వహించుకుంటా ఉన్నాం. రెండవ విషయం ఏమంటే, ఇవాళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పెద్దలు అధికారానికి రాకముందు అలివిగాని వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ వాగ్దానాలు అమలు చేయమంటే నిధులు లేవనే సాకు చెప్తా ఉన్నారు.